విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో మంత్స్ వైజ్ గా రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఆ మంత్స్ కి సంబంధించిన టోటల్ షీట్స్ అనేది ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోవాలండి. ప్రతి షీట్ కి ఇండివిజువల్ గా రైట్ క్లిక్ ఇచ్చి నేమ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంత ప్రొసీజర్ లేకుండా ఎట్ ఎ టైం ఒకేసారి అక్కడున్న నేమ్స్ ని బేస్ చేసుకొని మల్టిపుల్ షీట్స్ ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మంత్స్ డేటాతో ఒకేసారి ఎట్ ఎ టైం 12 షీట్స్ ఆ నేమ్ తో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేసి టేబుల్ ఫార్మాట్ అప్లై చేయండి. కంట్రోల్ టీ ఓకే ప్రెస్ చేయండి. కాలమ్ 1 అనే నేమ్ తో ఫార్మేట్ అనేది క్రియేట్ అయిందండి. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి పైవట్ టేబుల్ క్రియేట్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ కాలమ్ 1 అనే నేమ్ తో ఫీల్డ్ నేమ్ యాడ్ అయింది కదా, దీన్ని ఫిల్టర్ అనే బాక్స్ లో యాడ్ చేయండి. ఇక్కడ షీట్ లో కాలమ్ 1 అనే నేమ్ తో ఫిల్టర్ అనేది యాడ్ అయింది కదా, ఈ సెల్ ని సెలక్షన్ చేసి పైవట్ టేబుల్ అనలైజ్ అనే ట్యాబ్ లో పైవట్ టేబుల్ ఆప్షన్స్ పక్కనే యారో మార్క్ ఉంది క్లిక్ చేయండి. షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. కాలమ్ 1 అనే నేమే డిస్ప్లే అవుతుంది కదండి, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి మంత్స్ వైజ్ గా 12 షీట్స్ అనేది అదే నేమ్ తో ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. అలానే మీరు ఇక్కడ 2 కాలమ్స్ లో టైప్ చేయాల్సిన డేటా అనేది ఒకే కాలమ్ లో టైప్ చేశారండి. ఫస్ట్ ఐడి నెంబరు, అలానే నేము, ఐడి నెంబరు, నేము ఇలా టైప్ చేశారండి. మరి 2 కాలమ్స్ లో ఎలా సపరేట్ చేయాలి? దీనికోసం మీరు టైం వేస్ట్ చేయకుండా ఒక ట్రిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి అనేది ఏ సెల్ లో ఉందండి? A1 లో ఉంది. A1 అని టైప్ చేయండి. అలానే ఎంప్లాయీ నేమ్ A2 లో ఉంది. దాని తర్వాత సెకండ్ ఎంప్లాయీ ఐడి A3 లో ఉంది. నేమ్ వచ్చి A4 లో ఉంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. అంటే డేటా అనేది ఎక్కడ దాకా ఉంది? A26 దాకా ఉంది. A26 దాకా డ్రాగ్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. రీప్లేస్ ఆప్షన్ లోకి వెళ్ళండి. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ హెచ్. ఫైండ్ వాట్ ఏ అనే ప్లేస్ లో ఈక్వల్ టు ఏ రీప్లేస్ అవ్వాలి. రీప్లేస్ ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఉన్న డేటా 2 కాలమ్స్ లో సపరేట్ అయిపోతుంది. క్లోజ్ చేయండి. దీనికి మీకు కావాల్సిన ఫార్మేట్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా? అలానే ఈ పర్టికులర్ రిపోర్ట్ లో మీరు రోస్ వైజ్ గా కాలమ్స్ వైజ్ గా సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు 2 టైమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఈచ్ సేల్స్ పర్సన్ టోటల్ వాల్యూ కావాలంటే ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తారు, సమ్ వాల్యూ వచ్చేస్తుంది. అండ్ ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేస్తారు. అండ్ కాలమ్ వైజ్ గా కూడా మనకి టోటల్ వాల్యూ కావాలి. ఇక్కడ మీరు సపరేట్ గా ఆల్ట్ ఈక్వల్ టు సమ్ ఫార్ములా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా 2 టైమ్స్ ఆ ఫార్ములా అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. నేనేం చేస్తాను అంటే ఈ హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ ఈక్వల్ టు రోస్ వైజ్ గా కాలమ్స్ వైజ్ గా ఎట్ ఎ టైం ఒకేసారి మనకి సమ్ వచ్చేస్తుంది. యాక్చువల్ గా ఎక్సెల్ లో మనకి నెంబర్ ఫార్మేట్ లో డమ్మీ డేటా కావాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ 6 సబ్జెక్ట్స్ ఒక స్టూడెంట్ మార్క్స్ అనేది కావాలండి. ఇండివిజువల్ గా టైప్ చేసుకోవాలి, లేదా ఏదైనా వెబ్సైట్ లో కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయాలి. అంత ప్రొసీజర్ లేకుండా ర్యాండ్ బిట్వీన్ అని ఒక ఫార్ములా ఉండిద్దండి. నేను ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే కావాలో బాటమ్ నుంచి టాప్ దాకా ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఇవ్వండి. ఒక 20 మార్క్స్ నుంచి 100 మార్క్స్ మధ్యలో ర్యాండమ్ గా నాకు వాల్యూస్ రావాలండి. క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసిన ఆ పర్టికులర్ సెల్ ని డైరెక్ట్ గా డ్రాగ్ చేశాను. అండ్ వర్టికల్ గా కూడా టోటల్ గా డ్రాగ్ చేశాను. ర్యాండమ్ గా 20 నుంచి 100 దాకా ఒక డమ్మీ డేటా అనేది వచ్చేసిందండి. అలా సేల్స్ వాల్యూ అనేది అంతేనండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేస్తున్నాను చూడండి. ఓ 25,000 సేల్స్ వాల్యూ నుంచి ఒక 90,000 మధ్యలో రావాలి. అండ్ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. ఈ విధంగా 25,000 నుంచి 90,000 మధ్యలో సేల్స్ వాల్యూస్ అనేది ఒక డమ్మీ డేటా వచ్చేసిందండి. ఈ కంప్లీట్ గా ఫార్ములా అప్లై చేసిన వాల్యూస్ అండి. ఏదైనా ఒక సెల్ ని మీరు ఎడిట్ చేసి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ప్రతి సెల్ లో వాల్యూ చేంజ్ అవుతా ఉండిద్ది. ఆ వాల్యూ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కంట్రోల్ సి కాపీ చేయండి. అక్కడే రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్ అనండి. అంటే ఫార్ములా లేకుండా ఓన్లీ వాల్యూస్ రూపంలో పేస్ట్ చేస్తున్నట్టు. ఓకేనా? అలానే ఎక్సెల్ లో మల్టిపుల్ చార్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక్కో చార్ట్ ఒక్కో సైజులో ఉంది, లేదు నాకు ప్రతి చార్ట్ ఈక్వల్ గా కావాలనుకుంటే ఇండివిజువల్ గా సెలక్షన్ చేసి మీరు సైజ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ఇలా చేయాల్సిన అవసరం లేదండి. కంట్రోల్ పట్టుకొని ఏవైతే ఈక్వల్ గా రావాలో ఆ పర్టికులర్ చార్ట్స్ ని సెలక్షన్ చేయండి. డైరెక్ట్ గా షేప్ ఫార్మెట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ సైజ్ అనే కేటగిరీలో హైట్ విడ్త్ డైరెక్ట్ గా టైప్ చేయండి. ఇక్కడ హైట్ వచ్చి 5 అండ్ విడ్త్ వచ్చి 10 సెంటీమీటర్స్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశానండి. ఇప్పుడు ప్రతి చార్ట్ ఈక్వల్ సైజులో ఉంటుందండి. మీకు కావాల్సిన ప్లేస్ లో డైరెక్ట్ గా ఇలా మూవ్ చేసుకోండి.
అలానే మీరు ఎక్సెల్ లో పర్టికులర్ వాల్యూస్ కి మీరు ఏదైనా ఫార్మాటింగ్ ఆప్షన్స్ అప్లై చేయాలంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్తాం, కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అప్లై చేస్తాం. అలాంటి చార్ట్ అప్లై చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. ఫార్ములాస్ అప్లై చేయాలంటే ఇండివిజువల్ గా మనం ఫార్ములాస్ అనేది యూజ్ చేయాల్సిందే. అంత ప్రొసీజర్ లేకుండా ఆ పర్టికులర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. అప్పుడు మనకి బాటమ్ రైట్ లో క్విక్ అనాలిసిస్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. ఫార్మాటింగ్ కి సంబంధించిన ఆప్షన్స్ అండ్ డైరెక్ట్ గా చార్ట్స్ డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ వాల్యూస్, సమ్, యావరేజ్, కౌంట్, ఇలా ఈజీగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది అప్లై చేయొచ్చు. అలానే ఇక్కడ మీరు సేల్స్ వన్ రిపోర్ట్ మాత్రమే సెలక్షన్ చేసి చార్ట్ అనేది క్రియేట్ చేశారండి. ఓకే, ఇప్పుడు సేల్స్ టూ కూడా ఈ చార్ట్ లో యాడ్ చేయాలండి. అప్పుడు ఈ చార్ట్ ని డిలీట్ చేసి మళ్ళీ డేటాని సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఈ సేల్స్ టూ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్ సి, ఈ చార్ట్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా కంట్రోల్ వి అనండి. డైరెక్ట్ గా ఆ డేటా అనేది ఆ చార్ట్ లో యాడ్ అయిపోతుంది. అలానే సేల్స్ త్రీ కూడా డేటా నేను కాపీ చేసి ఈ చార్ట్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేశాను. డైరెక్ట్ గా చార్ట్ లో యాడ్ అయిపోతుందండి. అండ్ ఈ ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేసి లెజెండ్ కీస్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. వీర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ లైక్ ఇన్వాయిస్లు అలానే రకరకాల ఫార్మేట్లు ప్రిపేర్ చేయాలంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. డిఫాల్ట్ గా ఎంఎస్ ఎక్సెల్ లో మనం ఒక న్యూ షీట్ తీసుకునేటప్పుడే ఇక్కడ మోర్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయండి. మీకు క్యాలెండర్ ఫార్మేట్స్, బడ్జెట్ ఫార్మేట్స్, చాలా ఫార్మేట్స్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సిన ఫార్మేట్లు ఇన్వాయిస్లు కావాలి, డైరెక్ట్ గా టైప్ చేయండి ఇన్వాయిస్ అని, సెర్చ్ చేసి ఇక్కడ సెర్చ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వాయిస్ ఫార్మేట్లు వస్తాయండి. మీకు కావాల్సిన ఫార్మేట్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ క్రియేట్ అనే బటన్ ఉందా లేదా, క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు ఎంఎస్ ఎక్సెల్ షీట్ లో ఆ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుందండి. ఇక్కడ ఆ ఇన్వాయిస్ ని మీరు ఎడిట్ చేసుకోండి, కంపెనీ నేమ్ మార్చుకోండి, లోగోస్ మార్చుకోండి, బిల్లింగ్ అడ్రస్ మార్చుకోండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోండి. అండ్ ఫీల్డ్ నేమ్స్ కూడా మీరు మార్చుకోవచ్చు అండి. ఎల్ఈడి టీవీస్ 5 25,000 కాస్ట్ వచ్చి ఆటోమేటిక్ గా బిల్ అనేది జనరేట్ అవుతుందండి. దీన్ని డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ లో ఒకే సెల్ లో ఉన్న డేట్ అండ్ టైం ని మనము డేట్ ని టైం ని స్ప్లిట్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ సెల్స్ లో స్ప్లిట్ చేసుకోవచ్చు. దీనికోసం మనకి డైరెక్ట్ ఫార్ములా ఉందండి, ఈక్వల్ టు ఇంటూ ఓపెన్ బ్రేసెస్ డేట్ అండ్ టైం ఉన్న సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు టైం కూడా ఈ విధంగా రావచ్చు అండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఫార్మేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఆప్షన్ అనేది హోమ్ ట్యాబ్ లో ఉండిద్దండి, ఇక్కడ షార్ట్ డేట్ లో పెట్టుకోండి. అలానే టైం రావాలంటే ఈక్వల్ టు టైమ్ అండ్ డేట్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, మైనస్ ఫార్ములా అప్లై చేసిన సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. టైం అనేది వస్తుందండి, దాని ఫార్మేట్ కూడా మార్చాలండి. మీరు ఇక్కడ డైరెక్ట్ గా అదే ఆప్షన్ అండి, ఇక్కడ టైం అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ టూ సెల్స్ ని సెలెక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న డేట్ అండ్ టైమ్స్ మొత్తం మనకి స్ప్లిట్ అయిపోతాయండి. అలానే డేట్ అండ్ టైం ని సపరేట్ చేయాలంటే ఇంకో ఫార్ములా కూడా ఉందండి, ఈక్వల్ టు ట్రంక్ ట్రంక్ ఫార్ములా యూజ్ చేయండి. డేట్ అండ్ టైం ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే డేట్ టైం ఫార్మేట్స్ కూడా ఇక్కడ మార్చుకోండి, ఓకేనా. అలానే ఈక్వల్ టు ఫస్ట్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, మైనస్ ఫార్ములా అప్లై చేసిన సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. టైం వచ్చేస్తుంది. టూ సెల్స్ ని సెలెక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇలా మీరు డేట్ అండ్ టైం ని స్ప్లిట్ చేయాలంటే ఇంటూ లేదా ట్రంక్ ఈ టూ ఫార్ములాస్ లో ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రిక్ చూడండి. జనరల్ గా మనం ఏదైనా ఒక రిపోర్ట్ ని సార్టింగ్ చేయాలి అనుకుంటే ఒక ఎంప్లాయ్ ఐడి ప్రకారంగా, స్టూడెంట్ ఐడి ప్రకారంగా సార్టింగ్ చేస్తామండి. ఓకే, ఈ రిపోర్ట్ అనేది పైనుంచి వచ్చిందండి. ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడీస్ ప్రకారంగా చూస్తే ర్యాండమ్ గానే ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ గా సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేసి సార్టింగ్ చేయాలంటే డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డైరెక్ట్ గా సార్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. దేని ప్రకారంగా సార్ట్ చేద్దాం అంటున్నారు, ఎంప్లాయ్ ఐడి ప్రకారంగా. సార్ట్ బై డైరెక్ట్ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఇచ్చారు, ఓకే అన్నారు. డైరెక్ట్ గా మనకి సార్టింగ్ జరిగింది. అంటే ఎంప్లాయ్ ఐడి అనేది మనకి స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్ వరకు. లేదంటే సేల్స్ వాల్యూ ప్రకారంగా సార్టింగ్ చేయాలనుకుంటే ఆల్రెడీ రిపోర్ట్ సెలక్షన్ లో ఉంది కాబట్టి సార్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. సార్ట్ బై సేల్స్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కాకుండా నాకు లార్జెస్ట్ టు స్మాలెస్ట్, హైయెస్ట్ సేల్స్ వాల్యూ నుంచి లోయెస్ట్ కావాలనుకుంటున్నాను. ఆర్డర్ అనేది ఆ విధంగా సెలక్షన్ చేసి ఓకే అన్నాను. ఈ విధంగా మనం సార్టింగ్ అనేది చేసుకున్నాము. ఓకే, ఎంతవరకు బానే ఉంది. కానీ నాకిప్పుడు స్టార్టింగ్ ఆర్డర్ అనేది ఎలా అయితే ఉందో అలా రావాలనుకుంటున్నానండి.
కుదరదు. ఒరిజినల్ ఆర్డర్‌లో సార్టింగ్ చెయ్యాలి అనుకుంటే అప్పుడు మీరు స్టార్టింగే మీరేం చేయాలండి? ప్రెజెంట్ మీకు స్టార్టింగ్‌లో ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఉన్న రిపోర్ట్ ఇదనుకోండి. మీరు నంబర్ సీరీస్ అనేది సెపరేట్ కాలమ్‌లో తీసుకోండి ఈ విధంగా. 1, 2 ఫిల్ హ్యాండిల్‌ని డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సినట్టుగా సార్టింగ్ చేసుకోండి. ఓకే. సేల్స్ వాల్యూస్ అనేది నాకు స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్ కావాలి. సార్ట్ బై సేల్స్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఓకే అన్నాను. దాని ప్రకారం ఇక్కడ నంబర్స్ కూడా సార్టింగ్ జరిగిందండి. ఇలా మీకు కావాల్సినట్టుగా సార్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒరిజినల్ ఆర్డర్‌లో మీరు సార్టింగ్ చేయాలి అనుకుంటే మీరప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి సార్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. సార్ట్ బై కాలమ్ డీలోనే కదండీ మనకి నంబర్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్‌ని సెలక్షన్ చేసి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఓకే అన్నారు. ఇదిగోండి ఒరిజినల్ ఆర్డర్‌లో మనకి రిపోర్ట్ అనేది వచ్చేసింది. జనరల్‌గా ఇక్కడ ఒక రిపోర్ట్ ఉందండి. 3 ఇయర్స్‌కి సేల్స్ వాల్యూస్ 2021, 22, 23 దానికి సంబంధించిన సేల్స్ వాల్యూస్ ఉన్నాయి. వర్టికల్‌గా నేను టైప్ చేశానండి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రిపోర్ట్ అనేది నాకు ఈ విధంగా రావాలండి. హారిజాంటల్‌గా. కానీ సేల్స్ వాల్యూస్ అనేది ఒకే సెల్‌లో ఇచ్చానండి. చూడండి ఒకే సెల్‌లో ఈ విధంగా రావాలి. ఇలా రావాలంటే మనం ఇండివిడ్యుయల్‌గా టైప్ చేయాల్సిందే. అంటే ఇండివిడ్యుయల్ సెల్‌లో ఉన్న డేటా అనేది ఒకే సెల్‌లో నేను ఎలా టైప్ చేశాను, కామా ఇచ్చుకుంటూ టైప్ చేశాను. కానీ మనం ఒక ఫార్ములా యూజ్ చేసి వర్టికల్‌గా ఉన్న డేటా అనేది ఈ విధంగా జనరేట్ చేయొచ్చు. ఇది ట్రాన్స్‌పోజ్ కాదండి. ట్రాన్స్‌పోజ్ అంటే మీరు డైరెక్ట్‌గా డేటాని కాపీ చేసి ఎక్కడో ఒక చోట రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్‌లో ట్రాన్స్‌పోజ్ ఆప్షన్ ఉండిద్ది. మనకి ఈ విధంగా రిపోర్ట్ వస్తుంది. వర్టికల్‌గా ఉన్న వాల్యూ హారిజాంటల్‌గా ఇండివిడ్యువల్ సెల్స్‌లో ఈ విధంగా వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఈ విధంగా ఒకే సెల్‌లో రావాలి. కామాస్ కూడా రావాలి. అప్పుడు మీరేం జేస్తారంటే, ముందు హెడ్డింగ్స్ ఉన్నాయి గదండీ! ఆ హెడ్డింగ్స్‌కి ట్రాన్స్‌పోజ్ అప్లై జేద్దాం. కాపీ జేసి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి, ట్రాన్స్‌పోజ్ ఓకే. కానీ ఇక్కడ వర్టికల్‌గా ఉన్న డేటా మాత్రం ఒకే సెల్‌లో రావాలి హారిజాంటల్‌గా. ఓకే. డైరెక్ట్‌గా ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాను? ఈక్వల్ టు అరే టు టెస్ట్ ఈ ఫార్ములా సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఈ ఎంటైర్ డేటా సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా హారిజాంటల్‌గా ఒకే సెల్‌లో కామాస్ కూడా వచ్చేస్తాయి. ఇది ఒకే సెల్‌లో ఉందండి. ఆ కాలమ్ విడ్త్ అనేది నేను ఇంక్రీజ్ చేసుకున్నాను చూడండి. అండ్ ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే సరిపోదండి. ఇండివిడ్యుయల్‌గా మీరు ఫార్ములాస్ అప్లై చేయాల్సిందే. ఈక్వల్ టు అరే టు టెస్ట్ ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్. క్లోజ్ బ్రేసెస్ ఇవ్వకుండానే ఎంటర్ కొట్టినా ఫార్ములా అప్లై అవుతుంది. ఓకేనా? ఈక్వల్ టు అరే టు టెస్ట్ సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్. ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనండి. ఇలా ఉన్న డేటా అనేది ఈ విధంగా కన్వర్ట్ చేసాం. ఒకవేళ ఇలా ఉన్న డేటా ఇలానే నేను టైప్ చేశానండి. ఇలా టైప్ చేసిన డేటా అనేది ఈ విధంగా కన్వర్ట్ చేయాలంటే అలా కూడా చేయొచ్చండి. మీరేం చేస్తారంటే ఇండివిడ్యుయల్‌గా సెపరేట్ అవ్వాల్సిన సేల్స్ వాల్యూస్ ఉన్న సెల్స్‌ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. టెస్ట్ కాలమ్స్ మనకి ఇండివిడ్యుయల్ సెల్స్‌లో సెపరేట్ అవ్వాలి కాబట్టి ఆ ఆప్షన్ యూజ్ చేయండి. అండ్ మీకు సేల్స్ వాల్యూస్‌కి మధ్యలో ఏముందండి? కామానే కదండీ ఉంది. ఫస్ట్ రేడియో బటన్‌ని సెలక్షన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఉంది కామా కాబట్టి కామా చెక్ బాక్స్‌ని సెలక్షన్ చేయండి. అదొక్కటే సెలక్షన్‌లో ఉండాలి. నెక్స్ట్ ఫినిష్ అనండి. మీకు సెపరేట్ అయిపోయిందా లేదా? ఇప్పుడు ఎంటైర్ డేటా మొత్తాన్ని కాపీ చేయండి. ట్రాన్స్‌పోజ్ అప్లై చేయండి. ఎక్కడైనా సరే సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్‌లో ట్రాన్స్‌పోజ్ ఇదిగోండి. వర్టికల్‌గా కన్వర్ట్ అయిందా లేదా? అండ్ దీనికి మీరు బోర్డర్స్ అప్లై చేసుకోండి. ఏదైనా ఫార్మాట్స్ అప్లై చేసుకోండి. అది మీ ఇష్టం. అండ్ ఫైనల్‌గా మీ కంప్యూటర్‌లో ఉన్న ఎక్సెల్ ఫైల్స్ అనేది సెర్చ్ చేయాలండి. వాటి నేమ్స్ అనేది గుర్తులేదండి. కానీ ఎక్సెల్ ఫైల్స్ అనేది రావాలండి. అలా రావాలంటే మీరు డైరెక్ట్‌గా ఎలా సెర్చ్ చేస్తారు? ఏ విండోలో మనకి టాప్ రైట్‌లో మనకి సెర్చ్ బాక్స్ ఉండిద్ది కదండీ! ఇక్కడ డైరెక్ట్‌గా ఎక్సెల్ ఫార్మాట్ అనేది టైప్ చేయండి. .xls ఇలా టైప్ చేశారనుకోండి. అప్పుడు మీ కంప్యూటర్‌లో పర్టిక్యులర్ డ్రైవ్‌లో లేదా పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఎన్ని ఎక్సెల్ ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ మనకి లిస్ట్ అనేది ఓపెన్ అవుతాయి. అందులో మీకు కావాల్సిన ఫైల్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఎంఎస్ వర్డ్‌లో ఉన్న డేటాని ఎంఎస్ ఎక్సెల్‌లో ఇంపోర్ట్ చేయడం బేసిక్ అండి. వన్స్ ఎంఎస్ వర్డ్‌లో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎక్సెల్‌లో ఆ రిపోర్ట్‌లో ఏదైనా మోడిఫికేషన్ వర్క్ చేసామండి. అడిషనల్ డేటా యాడ్ చేసామండి. ఆటోమేటిక్‌గా ఎంఎస్ వర్డ్‌లో అప్డేట్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్‌లో ఒక స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ ఉందండి. ఇది డెస్క్‌టాప్ మీద ఉందండి. ఎంఎస్ వర్డ్‌లో పర్టిక్యులర్‌గా ఈ ప్లేస్‌లో రావాలంటే డైరెక్ట్‌గా మీరు ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళండి. ఆబ్జెక్ట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనే ట్యాబ్ ఉండిద్దండి. ఆ ట్యాబ్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ బ్రౌజ్ అనే బటన్‌ని క్లిక్ చేయండి.
మీరు ఇంపోర్ట్ చేద్దాం అనుకున్న ఆ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ మీద స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్, ఆ ఫైల్ ని సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ అండ్ ఇక్కడ ఓకే చేసే ముందు లింక్ టు ఫైల్ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. డైరెక్ట్ గా మనకి ఎక్సెల్ ఫైల్లో ఉన్న రిపోర్ట్ అనేది ఎంఎస్ వర్డ్ లో ఇంపోర్ట్ అయిందండి. ఇప్పుడు ఆ ఎక్సెల్ రిపోర్ట్ లో అడిషనల్ గా డేటా యాడ్ చేస్తున్నాను అండి. ఇక్కడ నేను టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా ఫార్ములాస్ యూస్ చేశానండి. ఓకే, ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేశాను అండ్ ఫార్మేట్ ఆప్షన్స్ కూడా అప్లై చేశాను, బోర్డర్స్ కూడా అప్లై చేశానండి. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఎక్సెల్ ఫైల్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మీ ఎంఎస్ వర్డ్ ఫైల్ ని ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఇంపోర్ట్ చేసిన ఎక్సెల్ రిపోర్ట్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, డైరెక్ట్ గా అడిషనల్ డేటా అనేది అప్డేట్ అయిందండి. జనరల్ గా సెలెక్ట్ చేసిన డేటాలో మనకి ఇక్కడ ఈ రిపోర్ట్ లో టెస్ట్ ఉంది, నెంబర్స్ ఉన్నాయండి. మనం సెలెక్ట్ చేసిన తర్వాత నేను డేటా మొత్తం హైడ్ చేయాలనుకుంటే Ctrl+1 ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్తాము. ఇక్కడ కస్టమ్ లోకి వెళ్ళి ఇక్కడ టైప్ అనేది జనరల్ రిమూవ్ చేసి సెమికోలన్ అనేది మనం 3 టైమ్స్ ఇచ్చి ఓకే ప్రెస్ చేసాం అనుకోండి, కంప్లీట్ డేటా మొత్తం హైడ్ అవుతుంది. అలా కాదండి, పర్టికులర్ గా నెంబర్స్ మాత్రమే హైడ్ అవ్వాలి. టెస్ట్ నెంబర్స్ కంప్లీట్ గా హైడ్ అవ్వకూడదు. ఓన్లీ నెంబర్స్ మాత్రమే హైడ్ చేయాలి అనుకుంటే ప్రీవియస్ గా మీరు 3 టైమ్స్ సెమికోలన్ ఇచ్చారు కదండి, అలా కాకుండా జస్ట్ 1 టైం ఇవ్వండి, లేదా 2 టైమ్స్ ఇచ్చినా పర్లేదండి. ఇలా సెమికోలన్ 1 టైం ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు ఓన్లీ నెంబర్స్ మాత్రమే హైడ్ అవుతాయండి. ఓకేనా? అలానే వేస్ జనరల్ గా మనం ఏదైనా న్యూ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ గా బ్లాంక్ వర్క్ బుక్ అనేది ఓపెన్ అవుదండి. డిఫరెంట్ టెంప్లెట్స్ రీసెంట్ గా ఓపెన్ చేసిన ఎక్సెల్ ఫైల్స్, ఈ ఇంటర్ఫేస్ స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్టార్టింగ్ ఇంటర్ఫేస్ కాకుండా డైరెక్ట్ గా బ్లాంక్ వర్క్ బుక్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే ఒక సెట్టింగ్ ఉందండి. అలా కాదండి, నేను ఎక్సెల్ ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అవ్వట్లేదండి, అలాంటి ప్రాబ్లం మీకు క్రియేట్ అవుతున్నా మీకు ఒక సెట్టింగ్ ఉంది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి, జనరల్ అనే ట్యాబ్ లో లాస్ట్ లోకి వచ్చేసేయండి. లాస్ట్ లో స్టార్ట్అప్ ఆప్షన్స్ లో మనకి లాస్ట్ ఆప్షన్ షో ద స్టార్ట్ స్క్రీన్, ఇది చెక్ బాక్స్ అనేది సెలక్షన్ లో ఉందనుకోండి, స్టార్టింగ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అదే సెలక్షన్ తీసేసేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేశానండి, డైరెక్ట్ గా బ్లాంక్ షీట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? విఎస్ జనరల్ గా వర్టికల్ గా ఉన్న డేటాని హారిజంటల్ గా కన్వర్ట్ చేయాలన్నా, హారిజంటల్ గా ఉన్న డేటాని వర్టికల్ గా కన్వర్ట్ చేయాలన్నా మనం యూజ్ చేసే ఆప్షన్ ట్రాన్స్పోజ్. ఓకే, నేను డైరెక్ట్ గా డేటాని సెలక్షన్ చేశాను, కాపీ చేశాను, Ctrl+C రైట్ క్లిక్ ఇచ్చాను, పేస్ట్ ఆప్షన్స్ లో ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, హారిజంటల్ గా కన్వర్ట్ అవుతుంది. లేదా డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటండి, Alt+HVT, డైరెక్ట్ గా డేటా అనేది హారిజంటల్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది బేసిక్ అండి. కానీ అడ్వాన్స్డ్ గా చూసుకుంటే ఇప్పుడు ఇది మెయిన్ డేటా అండి. ఈ మెయిన్ డేటాలో నేను ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసిన డేటాలో అప్డేట్ అవ్వాలండి. ఇక్కడ డేటా మొత్తం డిలీట్ చేశానండి, ఓన్లీ ఇక్కడ ఈ టేబుల్ మాత్రమే సెలక్షన్ చేసి డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు ఫస్ట్ సెల్ లోనే ఫార్ములా అప్లై అయ్యిందండి, ట్రాన్స్పోజ్. డైరెక్ట్ గా ట్యాప్ ప్రెస్ చేశాను, ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఇక్కడున్న ఈ సోర్స్ డేటాని మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి. ఆ రేంజ్ మొత్తం తీసుకుంది కదా, ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ Ctrl+Shift+Enter ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి హారిజంటల్ గా డేటా అనేది కన్వర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ సోర్స్ డేటాలో ఏదైనా మోడిఫికేషన్ చేయండి. ఇక్కడ నేను క్వాంటిటీ 1 అనేది విజయ్ది 6500 ఇచ్చానండి, అది ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసిన డేటాలో అప్డేట్ అవుతుంది. అలా ఇక్కడ చందుది క్వాంటిటీ 2 అనేది నేను 4000 ఇచ్చానండి. చూడండి guys, మీరు ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో Ctrl+D అని అనుకోండి, టాప్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అనేది డూప్లికేట్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఒకేసారి మల్టిపుల్ సెల్స్ ని సెలక్షన్ చేయండి, టాప్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా డూప్లికేట్ రావడానికి షార్ట్ కట్ వచ్చి Ctrl+D. లేదండి అన్ని సెల్స్ లో డూప్లికేట్ రావాలి అనుకుంటే మీరేం చేస్తారు, ఒకేసారి ఇలా సెలక్షన్ చేయండి, Ctrl+D అనండి, సేమ్ డూప్లికేట్ వచ్చేస్తుంది. ఎట్ ఏ టైం ఒకేసారి సెలక్షన్ చేసి Ctrl+D అనండి, అంటే మీకు డూప్లికేట్ డేటా ఏదైతే రావాలో ఆ డేటా ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేసి Ctrl+D అనండి. అంతేగాని టాప్ లో ఏదో డేటా ఉందండి, ఆ డేటా ఉన్న సెల్స్ ని కూడా సెలక్షన్ చేసి Ctrl+D అన్నారనుకోండి, చూడండి ఆ డేటా డూప్లికేట్ వచ్చేస్తుంది. మీకు ఏ డేటా అయితే డూప్లికేట్ రావాలో ఆ డేటా ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేసి Ctrl+D ప్రెస్ చేయండి.
అలా అక్కడక్కడ మీకు డూప్లికేట్ రావాలి. అక్కడక్కడ మీరు డైరెక్ట్‌గా సెలక్షన్ చేసి కంట్రోల్ డి ప్రెస్ చేయండి ఈ విధంగా. అంతేగాని డైరెక్ట్‌గా రాదండి. సెలక్షన్ చేసి కంట్రోల్ డి. ఓకేనా? అలా డేటా ఉన్న సెల్స్‌ని డూప్లికేట్ రావాలంటే మీరు యూజ్ చేసిన షార్ట్‌కట్ కంట్రోల్ డి అండి. అలా ఓన్లీ డేటానే కాదండి. అలా ఒక షీట్‌లో చార్ట్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు. అవి డూప్లికేట్ రావాలంటే మనం యూజ్ చేసే షార్ట్‌కట్ కంట్రోల్ డి. షేప్‌ని సెలక్షన్ చేశాను. కంట్రోల్ డి ప్రెస్ చేయండి. డూప్లికేట్ వచ్చేస్తుంది. చార్ట్‌ని సెలక్షన్ చేశాను. కంట్రోల్ డి ప్రెస్ చేయండి. డూప్లికేట్ వచ్చేస్తుంది. మీకు కావాల్సిన చోట మూవ్ చేసుకోండి. అండ్ ఎడిట్ చేసుకోండి. మోడిఫికేషన్ చేసుకోండి. ఇలా ఎక్సెల్‌లో టెక్స్ట్ అండ్ ఆబ్జెక్ట్స్, షేప్స్, పిక్చర్స్, ఐకాన్స్ ఏవైనా సరే మీకు డూప్లికేట్ రావాలనుకుంటే మీరు యూజ్ చేసే షార్ట్‌కట్ కంట్రోల్ డి. అండ్ నెక్స్ట్ షార్ట్‌కట్ వచ్చి ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్‌లో కొన్ని ఆప్షన్స్‌కి షార్ట్ కట్స్ ఉండవండి. కానీ రిపీటెడ్‌గా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్‌లో చాలామంది అబ్సెంట్ అయ్యారండి. ఆ పర్టిక్యులర్ సెల్‌ని హైలైట్ చేయాలి. ఆ సెల్‌ని సెలక్షన్ చేసి ఇక్కడ నేను ఫిల్ కలర్, రెడ్ కలర్ అనేది ఫిల్ చేశాను. మళ్ళీ సేమ్ ప్రీవియస్‌గా ఏ యాక్షన్ అయితే ఉందో అంటే రెడ్ కలర్ ఫిల్ చేశాను కదండీ! ఆ యాక్షన్ రిపీట్ చేయాలి అంటే డైరెక్ట్ షార్ట్‌కట్ వచ్చి F4 అలా సెలక్షన్ చేయండి F4 సెలక్షన్ చేయండి F4 ఏ డేటానైనా సెలక్షన్ చేసి F4 క్లిక్ చేస్తే ప్రీవియస్ యాక్షన్ అనేది రిపీట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రోస్‌ని డిలీట్ చేయాలంటే మనకు ఎలాంటి షార్ట్‌కట్ లేదండి డైరెక్ట్‌గా. ఇప్పుడు నేను ఏదైనా ఒక రోని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అన్నాను. ఆ ఎంటైర్ రో అనేది డిలీట్ అయింది. ఓకే. ఇప్పుడు నా ప్రీవియస్ యాక్షన్ ఏంటి? రోని డిలీట్ చేశాను. దానికన్నా ముందు ఒక సెల్‌కి రెడ్ కలర్ అనేది ఫిల్ చేశాను. ఇప్పుడు నేను ఏదైనా ఒక సెల్‌ని సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో F4 క్లిక్ చేయండి. ప్రీవియస్ యాక్షన్ ఏందండి? రోస్‌ని డిలీట్ చేశారు కాబట్టి ఆ రో అనేది డిలీట్ అయిపోయింది. అలా ఇక్కడ 9థ్, 10థ్ ఆబ్సెంట్ అయిన ఆ రోస్‌ని సెలక్షన్ చేసి F4 అన్నాను. ఆ రోస్ అనేది డిలీట్ అయిపోయినాయి. సెలక్షన్ చేయండి F4 సెలక్షన్ చేయండి F4 ఇలా ఎంఎస్ ఎక్సెల్‌లో కొన్ని ఆప్షన్స్‌కి షార్ట్ కట్స్ ఉండవు. కానీ ఆ ఆప్షన్స్‌ని రిపీటెడ్‌గా యూజ్ చేయాలి. ప్రీవియస్ యాక్షన్‌ని రిపీట్ చేయాలి అనుకుంటే మీరు యూజ్ చేసే షార్ట్‌కట్ F4 అలానే ఈ F4 అనేది వేరే రకంగా కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు జనరల్‌గా మనకి సెల్ కోడ్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు సెలెక్ట్ చేసిన సెల్ కోడ్ ఏంది? E5 ఇదేందండి C1 అలా ఇప్పుడు 25,000 అనేది ఏ సెల్‌లో ఉంది? ఏ2లో ఉంది. ఏ2 అవునా కాదా? ఇప్పుడు నేను రిఫరెన్స్‌గా తీసుకున్నట్టు కాదండి. మీరు డైరెక్ట్‌గా ఏ2 అని టైప్ చేస్తే ఏ2 అనేది ఒక నార్మల్ డేటా. ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేశారనుకోండి కంటిన్యూషన్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్ఫాబెట్, నంబరు 2 మీరు కలిపి టైప్ చేసి ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే ఒక ఆర్డర్‌లో వచ్చేస్తుంది. అదే మీరు నార్మల్ ఆల్ఫాబెట్‌ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి డూప్లికేట్ వచ్చేస్తుంది. నార్మల్ నంబర్‌ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి డూప్లికేట్ వచ్చేస్తుంది. 2 కలిపి టైప్ చేస్తే అది ఒక సెల్ కోడ్ ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే ఒక ఆర్డర్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఏ2 అనే సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకోవాలండి. రిఫరెన్స్‌గా తీసుకోవాలంటే ముందు ఈక్వల్ టు యూజ్ చేసి ఏ2 సెల్‌ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సేమ్ ఏ2 అనే సెల్‌లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా రిపీట్ అయిందండి. ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేశారనుకోండి మనకి ఆర్డర్‌లో ఏ3, ఏ4, ఏ5 అలా వచ్చేస్తుంది కదండీ! అప్పుడు ఆ సెల్స్‌లో ఉన్న డేటా అనేది ఆటోమేటిక్‌గా ఈ విధంగా వచ్చేస్తుందండి. కానీ నాకు ఇప్పుడు ఎలా కావాలంటే ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే సేమ్ డేటా రిపీట్ అవ్వాలి. కంటిన్యూ అవ్వకూడదు. ఓకేనండి. అంటే ఇక్కడ ఈ ఫార్ములాని ఎడిట్ చేస్తున్నానండి. ఇందులో ఏ2 అనే దాన్ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే నాకు డూప్లికేట్ రావాలి. అంటే ఏ2 అనే సెల్ అనేది ఫ్రీజ్ అవ్వాలి. కంటిన్యూ అవ్వకూడదు అనుకుంటే మీరు ఆ ఏ2 అనే సెల్‌ని సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో యూజ్ చేసే షార్ట్‌కట్ F4 అంటే ఒక ఫార్ములాలో మీరు రిఫరెన్స్‌గా తీసుకున్న సెల్స్‌ని ఫ్రీజ్ చేయాలంటే షార్ట్‌కట్ ఏందండి F4 ఫ్రీజ్ అయిందని ఎలా తెలుస్తుందండి? ఇక్కడున్న కాలమ్ నేమ్, రో నంబర్ ముందు డాలర్ సింబల్ వచ్చేస్తుందండి. అప్పుడు ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఈ విధంగా సేమ్ డూప్లికేట్ వచ్చేస్తుంది. కంటిన్యూ అవ్వదు. అంటే మనం ఎంఎస్ ఎక్సెల్‌లో సెల్స్‌ని ఎందుకు ఫ్రీజ్ చేస్తామండి? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఫ్రీజ్ చేస్తామంటే చూడండి ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. వీళ్ళు డిఫరెంట్ వాల్యూస్‌కి సేల్ చేశారు. వీళ్ళు సేల్ చేసిన వాల్యూస్‌కి కమిషన్ ఫైండ్ ఔట్ చేయాలి. ఎంత కమిషను? 2%. ఆ 2% అనేది సెపరేట్ సెల్‌లో ఉంది. కాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఈక్వల్ టు వాళ్ళు సేల్ చేసిన వాల్యూ ఇంటూ కమిషన్ రేట్ ఉన్న సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రతి ఒక్కళ్ళకి 2% కనుక్కోవాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళది సేల్స్ వాల్యూ వేరు కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ నేను ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే ఏం జరగాలి? ఇక్కడ 14,000 ఆటోమేటిక్‌గా తీసుకునిద్ది. అండ్ కమిషన్ రేట్ కూడా తీసుకుందండి. కానీ ఇక్కడ ఏం జరిగింది? జీరోస్ వచ్చినాయి. ఇక్కడ మనం ఫస్ట్ అప్లై చేసిన ఫార్ములాని ఎడిట్ చేయండి. D2 సేల్స్ ఇంటూ కమిషన్ రేటు. ఇక్కడ సేల్స్ వాల్యూ అప్డేట్ అవ్వాలి.
అండ్ ఇక్కడ కమిషన్ అనేది ఫ్రీజ్ అయి ఉండాలి. అంటే 2% ఆ సెల్ అనేది ఫ్రీజ్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది మనకి కమిషన్ రేట్ ఉన్న కింద సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకుంది. అంటే ఇక్కడ అప్డేట్ అయింది. ఇక్కడేమో దాని కింద ఉన్న సెల్ అనేది అప్డేట్ అయింది. అంటే ఇక్కడ కమిషన్ రేట్‌ని మీరు రిఫరెన్స్‌గా తీసుకున్నారు కదండీ! ఆ కమిషన్ రేట్ ఉన్న సెల్‌ని మీరు ఫ్రీజ్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఆ కమిషన్ రేట్ ఉన్న సెల్‌ని సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో F4 క్లిక్ చేయండి. అప్పుడు మీకు కాలమ్, రో మొత్తం ఫ్రీజ్ అవుతుంది. మళ్ళీ పొరపాటున మీరు అగైన్ F4 అన్నారనుకోండి, రో ఒక్కటి ఫ్రీజ్ అయింది. మళ్ళీ అగైన్ F4 అనండి, కాలమ్ ఒక్కటి ఫ్రీజ్ అయింది. మళ్ళీ అగైన్ F4 అనండి, అన్‌ఫ్రీజ్ అయింది. మళ్ళీ అగైన్ F4 ప్రెస్ చేయండి, కాలమ్, రో 2 ఫ్రీజ్ అయినాయి. అంటే కొన్ని సిట్యుయేషన్‌లో కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు కాలమ్‌ని, రోని మొత్తాన్ని ఫ్రీజ్ చేయాల్సొస్తుంది. ఒక్కోసారి పర్టిక్యులర్ కాలమ్‌ని, ఒక్కోసారి పర్టిక్యులర్ రోని ఫ్రీజ్ చేయాల్సొస్తుంది. అలా ఫ్రీజ్ చేయాలంటే మనం యూజ్ చేసే షార్ట్‌కట్ F4. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా కమిషన్ అనేది వచ్చేస్తుంది. అలా ఎంఎస్ ఎక్సెల్‌లో ప్రీవియస్ యాక్షన్ రిపీట్ చేయాలన్న షార్ట్‌కట్ F4 అండ్ సెల్స్‌ని ఫ్రీజ్ చేయాలన్న షార్ట్‌కట్ F4. అండ్ నెక్స్ట్ షార్ట్‌కట్ వచ్చి ఇక్కడ ఈ షీట్‌లో చూస్తే ఒక 2 టేబుల్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను ఎంప్టీ ప్లేస్‌లో ఒక సెల్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ అన్నాననుకోండి, ఎంటైర్ షీట్ మొత్తం సెలక్షన్ అయిద్ది. అలా కాకుండా ఏదైనా ఒక టేబుల్‌లో ఒక సెల్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ అన్నాననుకోండి, ఆ పర్టిక్యులర్ టేబుల్ వాటికి సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ టేబుల్‌లో ఉన్న ఏదైనా ఒక సెల్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, ఆ టేబుల్ వాటికి సెలక్షన్ అవుతుంది. ఇలా టేబుల్ సెలక్షన్‌లో ఉన్నప్పుడు అగైన్ కంట్రోల్ ఏ ప్రెస్ చేశాననుకోండి, మళ్ళీ ఎంటైర్ షీట్ మొత్తం సెలక్షన్ అవుతుంది. ఇలా టోటల్ షీట్‌ని సెలక్షన్ చేయాలన్నా షార్ట్‌కట్ కంట్రోల్ ఏ, పర్టిక్యులర్ టేబుల్‌ని సెలక్షన్ చేయాలన్నా షార్ట్‌కట్ కంట్రోల్ ఏ. అలానే మీ ఎక్సెల్ షీట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్, చార్ట్స్ అండ్ పిక్చర్స్, ఐకాన్స్, షేప్స్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ అన్నారనుకోండి, మీ షీట్‌లో ఉన్న టోటల్ ఆబ్జెక్ట్స్ మొత్తం సెలక్షన్ అవుతాయండి. అంటే డేటా కాకుండా రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ మొత్తం సెలక్షన్ అవుతాయి. ఏదైనా ఒక షేప్‌ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. టోటల్ ఆబ్జెక్ట్స్ సెలక్షన్ అవుతాయి. వాటిని ఎట్ ఎ టైమ్ మీరు డూప్లికేట్ తీసుకుంటారో, లేదంటే డిలీట్ చేస్తారో, వేరే షీట్‌లో మూవ్ చేస్తారో అది మీ ఇష్టం. అలానే కంట్రోల్ ఏ షార్ట్‌కట్ అనేది వేరే రకంగా కూడా యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడీ నంబర్‌ని మ్యాచ్ చేసుకొని నేను నేమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. దీనికోసం వీలుకప్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈక్వల్ టు వీలుకప్ ఫార్ములా మొత్తం టైప్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది ఓపెన్ బ్రేసెస్ తర్వాత దాని యొక్క సింటాక్స్ అనేది నాకు ఐడియా లేదండి. స్టెప్ బై స్టెప్ ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా మొత్తం టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ అయిన తర్వాత కీబోర్డ్‌లో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఆ ఫంక్షన్‌కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఆ ఫార్ములాకి సంబంధించిన స్టెప్స్ అనేది క్లియర్‌గా ఫాలో అవ్వండి. ఫస్ట్ లుకప్ వాల్యూ, ఐడీ నంబర్‌ని మ్యాచ్ చేసుకొని రావాలి. అండ్ టేబుల్ అరే ఇక్కడ ఈ సెల్‌ని సెలక్షన్ చేసి ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కాలమ్ ఇండెక్స్ నంబరు, ఫైండ్ ఔట్ చేయాల్సిన నేమ్. ఆ నేమ్ అనేది సెకండ్ కాలమ్‌లో ఉంది. 2 అండ్ రేంజ్ లుకప్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ 0 ఇచ్చేసేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి 12061 కుసుమ. ఓకేనా? ఇలా మీరు ఎక్సెల్‌లో ఎలాంటి ఫార్ములా అయినా అప్లై చేయండి. ఆ ఫార్ములాకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అనేది డిస్‌ప్లే అవ్వాలంటే మీరు యూజ్ చేసే షార్ట్‌కట్ కంట్రోల్ ఏ. అలానే ఇక్కడ మీరు ఫార్ములాస్ అప్లై చేశారు. ఈ ఫార్ములా ఉన్న సెల్‌ని కాపీ చేయాలనుకుంటున్నారు. ఆ సెల్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ సి కాపీ, వేరే చోట సెలక్షన్ చేసి కంట్రోల్ వి పేస్ట్ అంటే సేమ్ ఫార్ములా అనేది మనకి కాపీ అవ్వదండి. ఇక్కడ ఏం జరుగుతుందండి? మనకి సెల్ కోడ్స్ అనేది చేంజ్ అయిపోతాయి. ఇక్కడ మీరేం చేయాలి? ఫార్ములా అప్లై చేసిన సెల్‌ని ఎడిట్ చేయండి. దీని తర్వాత ఆ ఎంటైర్ ఫార్ములా మొత్తాన్ని సెలక్షన్ చేయాలంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. మొత్తం సెలక్షన్ అయిందా లేదా? కాపీ చేయండి కంట్రోల్ సి. దాని తర్వాత మీకు కావాల్సిన చోట డైరెక్ట్‌గా పేస్ట్ చేయండి. అప్పుడు ఈ ఫార్ములాలో ఉన్న ప్రతీదీ మీకు ఎగ్జాక్ట్‌గా కాపీ అవుతుంది. ఓకేనా? వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. చూడండి వ్యూయర్స్ ఇక్కడ రిపోర్ట్ గమనిస్తే ఎంప్లాయీ రిపోర్ట్‌లో ఎంప్లాయీ నేమ్స్ అండ్ 3 మంత్స్ సేల్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏందండి? ఎంప్లాయీ నేమ్‌ని మ్యాచ్ చేసుకొని అతని యొక్క టోటల్ సేల్స్ వాల్యూ 3 మంత్స్ టోటల్ సేల్స్ వాల్యూ రావాలండి. ప్రీవియస్‌గా వీలుకప్ ఫార్ములా ద్వారా ఒక ఎంప్లాయీ నేమ్‌ని మ్యాచ్ చేసుకొని పర్టిక్యులర్ కాలమ్‌లో ఉన్న డేటాని ఫైండ్ ఔట్ చేస్తాం. అంటే జనవరి రిపోర్ట్ కావచ్చు, ఫిబ్రవరి రిపోర్ట్ కావచ్చు, మార్చ్ రిపోర్ట్ కావచ్చు. ఓన్లీ సింగిల్ కాలమ్‌లో ఉన్న డేటాని మాత్రమే ఫైండ్ ఔట్ చేయగలం.
కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏందండి, ఇక్కడున్న ఎంప్లాయీ నేమ్‌ని మ్యాచ్ చేసుకొని, ఈ 3 మంత్స్ టోటల్ సేల్స్ వాల్యూ రావాలండి. దీనికోసం యూజ్ చేసే ఫార్ములా లుకప్. ఓన్లీ లుకప్ ఈక్వల్ టు లుకప్. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది లుకప్ వాల్యూ. ఆ ఎంప్లాయీ నేమ్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. కామా అండ్ మెయిన్ డేటాలో ఎంప్లాయీ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా ఇప్పుడు ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏందండి, 3 మంత్స్ టోటల్ సేల్స్ వాల్యూ రావాలి. ఇప్పుడు మీరు ఎలా సెలక్షన్ చేస్తారంటే, జనవరి డేటా రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ప్లస్ ఫిబ్రవరి డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్స్ కాకుండా ఓన్లీ డేటాని మాత్రమే సెలక్షన్ చేయండి. ప్లస్ మార్చి డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఎన్ని మంత్స్ అయితే ఉన్నాయో అన్ని మంత్స్ డేటాని మీరు ప్లస్ చేయండి. ఇలా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన లుకప్ వాల్యూ ఏందండి, శంకర్. మెయిన్ టేబుల్లో శంకర్ 3 మంత్స్ టోటల్ సేల్స్ వాల్యూ ఎంతైతే ఉందో ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. కావాలంటే ఇక్కడ నేను డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. శంకర్ దగ్గర ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్. ఎంత అండి, 2,34,130 వచ్చిందా రాలేదా? ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఇంకో ఫార్ములా కూడా ఉందండి, ఎక్స్ లుకప్. కానీ ఇది అడ్వాన్స్డ్ వర్షన్ లో మాత్రమే వస్తుందండి. డైరెక్ట్ గా ఎక్స్ లుకప్ ఫార్ములా యూస్ చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు ఎక్స్ లుకప్. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది సేమ్ సింటాక్స్ అండి. ప్రీవియస్ గా లుకప్ ఫార్ములాలో ఎలాంటి సింటాక్స్ అయితే వాడారో సేమ్ సింటాక్స్. లుకప్ వాల్యూ ఎంప్లాయీ నేమ్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. కామా మెయిన్ డేటాలో నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా ఇండివిజువల్ గా మంత్స్ డేటా మొత్తాన్ని ఎడిషన్ చేయండి, సెలక్షన్ చేయండి. ప్లస్ ఫిబ్రవరి డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ప్లస్ మార్చి డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా మీరు నేమ్ ని మ్యాచ్ చేసుకుని టోటల్ సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే లుకప్ అండ్ ఎక్స్ లుకప్ 2 ఫార్ములాస్ యూజ్ చేయొచ్చండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఒక ఎక్సెల్ లో ఒక షీట్ లో డిఫరెంట్ టేబుల్స్ అనేది మీరు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఫార్మాట్ టేబుల్ వరకు మీరు ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా పేజ్ లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ ఏరియా, సెట్ ప్రింట్ ఏరియా అనే ఆప్షన్ ని సెలక్షన్ చేస్తారండి. పర్టికులర్ గా ఈ డేటా మాత్రమే ప్రింటింగ్ వస్తుందండి. కానీ ఇక్కడ అది కాదండి పాయింట్. సెలెక్ట్ చేసిన టేబుల్ వరకు పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవ్వాలండి. ఎక్సెల్ లో ఉన్న డేటాని పీడిఎఫ్ లో కన్వర్ట్ చేస్తే ఎక్సెల్ షీట్ లో ఎంత డేటా అయితే ఉందో ఆ డేటా టోటల్ గా పీడిఎఫ్ లో కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ డేటా వాటికి సెలక్షన్ చేసి మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. సేవ్ యాజ్, బ్రౌజ్. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ ఫార్మేట్ అనేది పీడిఎఫ్ సెలక్షన్ చేయండి. పీడిఎఫ్. ఇక్కడ ఆప్షన్స్ అనే బటన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పబ్లిష్ వాట్ సెలక్షన్ అనే రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఓకే. అలానే ఓపెన్ ఫైల్ ఆఫ్టర్ పబ్లిషింగ్ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఎప్పుడైతే సేవ్ అంటారో ఇదిగోండి ఆ షీట్ లో సెలెక్ట్ చేసిన డేటా వాటికి మనకి పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయిందండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్స్, దాని యొక్క సిరీస్, కలర్ ఇవన్నీ ఇచ్చానండి. ఓకే. ఇక్కడ ప్రోడక్ట్ కలర్, ఆ కలర్ నేమ్ ఏదైతే సెలక్షన్ చేశానో కలర్ నేమ్ తో పాటు ఆ కలర్ కూడా ఫిల్ అయిపోతుంది చూడండి. ఇక్కడ అప్పో ఉందండి, గ్రే కలర్ సెలక్షన్ లో ఉంది. ఇక్కడ ముందుగానే లిస్ట్ క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ లో డిఫరెంట్ కలర్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను రెడ్ అనేది సెలక్షన్ చేశాను. రెడ్ అనే నేమ్ తో పాటు ఆ కలర్ కూడా ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుంది చూడండి. ఇది ఎలా క్రియేట్ చేసాం, కలర్స్ అనేది ఆటోమేటిక్ గా ఎలా ఫిల్ అవుతున్నాయి చూడండి. చూడండి వేసి ఇక్కడ ఆల్రెడీ సెట్టింగ్ అనేది రిమూవ్ చేశానండి. అలానే ఇందులో ఏ కలర్స్ అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ కలర్ నేమ్స్ అనేది ముందుగానే టైప్ చేశానండి. ఓకే. ఇప్పుడు ఈ కలర్ నేమ్స్ ని ఇక్కడ లిస్ట్ లాగా క్రియేట్ చేద్దామండి. ఓకే. ఇక్కడ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. డేటా వ్యాలిడేషన్ అండ్ సెట్టింగ్ వచ్చి ఎలో లిస్ట్. ఇక్కడ సోర్స్ అనేది యారో మార్క్ ని సెలక్షన్ చేసి ఇక్కడ ఉన్న కలర్ నేమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రతి దాంట్లో మనకి కలర్ నేమ్స్ అనేది లిస్ట్ అయితే క్రియేట్ అయిందండి. కానీ జస్ట్ మనకి కలర్ నేమ్ అనేది సెలక్షన్ అవుతుందండి. కలర్ అనేది ఫిల్ అవ్వట్లేదు కదండి. కలర్ ఫిల్ అవ్వాలి అంటే ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ క్రియేట్ చేశాం కదండి. ఎక్కడైతే మీకు కలర్స్ ఫిల్ అవ్వాలో ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్స్ రూల్స్ లో టెస్ట్ దట్ కంటైన్స్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఏ టెస్ట్ ను బేస్ చేసుకుని ఏ కలర్ హైలైట్ అవ్వాలో కండిషన్ అప్లై చేయొచ్చండి. బ్లాక్. బ్లాక్ అని టైప్ చేస్తే ఏ కలర్ రావాలి, ఆ కలర్ ఇక్కడ చూజ్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్ గా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కస్టమ్ ఫార్మేట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. బ్లాక్ కలర్ ఫిల్ అవ్వాలి కాబట్టి ఫిల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి బ్లాక్ కలర్ ని సెలక్షన్ చేయండి. అలానే ఫాంట్ లోకి వెళ్ళి ఫాంట్ కలర్ కూడా డిఫాల్ట్ గా బ్లాక్ ఉండొచ్చు అండి. బ్లాక్ లో బ్లాక్ కలిసిపోతుంది కాబట్టి ఇక్కడ కలర్ అనేది ప్రతి దానికి వైట్ ఇవ్వండి అండ్ బోల్డ్ కూడా అప్లై చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే. అలా బ్లాక్ అయిపోయిందండి. ఇప్పుడు గ్రీన్ కూడా అప్లై చేయాలిగా.
రెడ్ కూడా అప్లై చేయాలిగా. అలా ఎన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ కండిషన్స్ అప్లై చేయాలండి. ఆల్రెడీ సెలక్షన్ లోనే ఉంది కదండి. కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. హైలైట్ సెల్స్ రూల్స్, టెస్ట్ దట్ కంటైన్స్ అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ కలర్ వచ్చి కస్టమ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఫిల్ గ్రీన్ కలర్ ని సెలక్షన్ చేయండి. ఫాంట్ కలర్ వచ్చి వైట్ కలర్, బోల్డ్, ఓకే ఓకే. అలానే అగైన్ కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ సెల్స్ రూల్స్, టెస్ట్ దట్ కంటైన్ రెడ్, కస్టమ్ ఫార్మాట్, ఫిల్ రెడ్, ఫాంట్ వైట్, బోల్డ్, ఓకే ఓకే. ఇప్పుడు అన్ని కలర్స్ కి కండిషన్స్ అప్లై చేశానండి. ఇప్పుడు సెలక్షన్ చేయండి. ఇక్కడ నేను గ్రీన్ సెలక్షన్ చేశాను. గ్రీన్ ఫిల్ అయిందా లేదా? అలానే రెడ్, అలానే సామ్సంగ్ గ్రీన్ కాదండి బ్లాక్ అండి. బ్లాక్ సెలక్షన్ చేశాను. ఆటోమేటిక్ గా టెస్ట్ తో పాటు బ్యాక్ ఎండ్ లో మనకి కలర్ అనేది ఫిల్ అవుతుందండి. ఇలా మీరు కండిషన్ ఫార్మాట్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, జనరల్ గా మీరు కొత్తగా ఎక్సెల్ కనుక ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే రీసెంట్ గా ఓపెన్ చేసిన ఎక్సెల్ ఫైల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి. మీరు ఏ ఫైల్ అయితే క్లిక్ చేశారో ఆ ఒరిజినల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఒరిజినల్ ఫైల్ కాదండి. నాకు డూప్లికేట్ ఫైల్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఎలా? కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు రీసెంట్ ఫైల్స్ అనేది డూప్లికేట్ ఫైల్ కావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఏ ఫైల్ అయితే డూప్లికేట్ ఫైల్ కావాలో ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఏ కాపీ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు డూప్లికేట్ ఫైల్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఎక్సెల్ లో సమ్ డేటాను బేస్ చేసుకుని ఏదైనా ఫార్ములాస్ అప్లై చేయాలనుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ సేల్స్ రిపోర్ట్స్ అనేది టోటల్ సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. దానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటండి? సమ్ ఈక్వల్ టు ఎస్యు అని జస్ట్ అలా టైప్ చేశానండి. ఆటోమేటిక్ గా ఫార్ములా సింటాక్స్ కంప్లీట్ గా తీసేసుకుని చూడండి. ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారో డైరెక్ట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఈ సేల్స్ వాల్యూ యావరేజ్ రావాలండి. ఈక్వల్ టు ఏవి అని టైప్ చేశాను. ఇదిగో డైరెక్ట్ గా రేంజ్ మొత్తాన్ని ఆటోమేటిక్ గా తీసుకుంది. ముందుగానే మనకి ఫార్ములా సజెషన్స్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఎప్పుడైతే మీరు కీబోర్డ్ లో ఎంటర్ లేదా ట్యాప్ ప్రెస్ చేశారో ఆటోమేటిక్ గా మనకి ఫార్ములా అప్లై అయిపోతుందండి. మీరు కంప్లీట్ గా ఫార్ములా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి వ్యూయర్స్, మనకి లెఫ్ట్ సైడ్ లో రిపోర్ట్ చూసుకుంటే ఫోన్ నెంబర్స్ అనేది ఫస్ట్ 7 డిజిట్స్ అనేది మనకి హైడ్ చేసామండి. లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఈ ఫార్మాట్ అనేది అప్లై చేయడం కోసం మనం లెఫ్ట్ రైట్ ఫార్ములాస్ యూజ్ చేయడం, ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళి అక్కడ కొన్ని సింటాక్స్ యూజ్ చేయడం ఇలా చేస్తామండి. కానీ ఇప్పుడు అంత ప్రొసీజర్ అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ మొత్తం కంప్లీట్ గా డిస్ప్లే అవుతున్నాయి కదండి. వేరే మెథడ్ యూజ్ చేద్దామండి. నేను డైరెక్ట్ గా ఎలా యూజ్ చేస్తానంటే ఫస్ట్ 7 డిజిట్స్ అనేది నాకు స్టార్ మార్క్ రావాలి. డైరెక్ట్ గా టైప్ చేయండి. 1 2 3 4 5 6 7. దాని తర్వాత లాస్ట్ 3 డిజిట్స్ టైప్ చేయండి. 063. ఎంటర్ ప్రెస్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. ఫ్లాష్ ఫిల్ ఆటోమేటిక్ గా లాస్ట్ 4 నెంబర్ దాకా సేమ్ ప్యాటర్న్ అనేది కాపీ అవుతుందండి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని మీరు సెలక్షన్ చేసి కాపీ చేసి అండ్ మెయిన్ డేటా ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఈ డేటాని డిలీట్ చేయండి. మనకి ఇక్కడ సేమ్ ప్యాటర్న్ అనేది కాపీ అవ్వాలంటే మనం యూజ్ చేసిన ఆప్షన్ ఏంటండి? ఫ్లాష్ ఫిల్. షార్ట్ కట్ ఏంటండి? కంట్రోల్ ఈ. ఓకేనా? విజర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.